హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ ఫుడ్. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఇది నా బిజినెస్ ఛానల్ అన్నమాట. ఏదో విలేజ్ లో ఉండే చిన్న బిజినెస్ అయితే చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. విలేజ్ కంటెంట్ ఎవరికైనా చూడాలి అని అనిపిస్తే నాది ఇంకో ఛానల్ ఉంది, విలేజ్ లైఫ్ విత్ రోజా. అది నా బ్లాగ్ ఛానల్ అన్నమాట. చూడాలి అని ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నాను అనేసి అంటే, చింతపల్లి నుండి హనీ అయితే తెప్పించాను అనమాట. సో ఇది ఫారెస్ట్ హనీ, పుట్టతేనె అనేసి అంటారు. ఇది దొరకడం చాలా రేర్, ఎందుకంటే ఈ టైంలోనే దొరికిద్ది. ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో తెలీదు. సో అడవి తేనె దొరకడం కూడా కష్టమే. ఎవరికైనా కావాలని అనుకుంటే ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి. మన దగ్గర తేనె కాదు, ఇంకొక 6-7 ఐటమ్స్ విలేజ్ లో దొరికేవి, మా విలేజ్ లో పండించేవి మాత్రమే నేను సేల్ చేస్తున్నాను. ఈ తేనె గురించి చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి, అవైతే నేను ఇప్పుడు క్లియర్ చేస్తాను. తేనెలో చాలా రకాలు ఉంటాయి. ఆ తేనె పెట్టే ప్రదేశాన్ని బట్టి, అక్కడ చుట్టుపక్కల ఉన్న పూలను బట్టి ఫ్లేవర్, టెక్స్చర్ చేంజ్ అవుతూ ఉంటది అనమాట. మనకున్న వాతావరణాన్ని బట్టి కూడా తేనె పలచపడ్డం, చిక్కపడ్డం అలాంటివి కూడా జరుగుతుంటాయి. కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంటది. రియల్ హనీలో మాత్రమే ఇన్ని క్వాలిటీస్ ఉంటాయి. షాప్ లో కొనుక్కునే పెద్ద పెద్ద బ్రాండ్స్ లో మాత్రం ఇలాంటివి ఏమి ఉండవు, అవి ఎప్పుడు ఒకేలా ఉంటాయి. తేనెలో రకాలు చెప్తాను నేను. ఇప్పుడు నేను సేల్ చేసేది పుట్ట తేనె. ఇది పుట్టల్లో పెడతది అనమాట. పుట్టల్లో కానీ చెట్టు తొర్రల్లో కానీ ఉండే తేనె అనమాట. పెద్ద పెద్ద చెట్ల మీద కానీ బిల్డింగ్స్ లో కానీ పెడతది కదా, దాన్ని తెర తేనె అనేసి అంటారు. ఇంకా జుంటు తేనె అనేది కూడా ఉంటది, అది దొరకడం చాలా కష్టంలేండి. మన దగ్గర నార్మల్ బాక్స్ లో పెట్టి పెంచే తేనె కూడా ఉంటది. మీకు ఎవరికైనా మా విలేజ్ ప్రొడక్ట్స్ కావాలనుకుంటే పైన వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి. ఓన్లీ మెసేజ్, కాల్స్ అయితే చేయొద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.